టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12 పీఆర్సీపై సంచలనం, త్వరలో కమిటీ ఏర్పాటు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే 2 ఏళ్లు ఆలస్యంగా కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పీఆర్సీ కమిటీ పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వారిలో అనుమానాలను, ఆగ్రహాన్ని పెంచుతోంది. ఈ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాదేమోనన్న భయంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పీఆర్సీ కమిటీ ఏర్పాటులో జాప్యం, ఉద్యోగుల ఆందోళన. గత వైసీపీ ప్రభుత్వం 2023 జూలైలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చైర్మన్గా 12వ పీఆర్సీ కమిటీని నియమించింది. జూలై 2024 నాటికి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. అయితే 2024 మేలో ప్రభుత్వం మారడంతో మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త కమిటీ చైర్మన్ ఇంకా ఇప్పటి వరకు నియమించకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇప్పుడు కొత్త చైర్మన్‌ను నియమించిన వారు అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కనీసం మరొక ఏడాది సమయం అయితే పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు, పరిశీలనలకు మంత్రుల కమిటీ ఏర్పాటు వంటివి చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీ. ఈ లెక్కన చూస్తే 2027 మార్చి వరకు కూడా పీఆర్సీ అమలు కావడం కష్టమే అని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమిలి భయం, 5 ఏళ్ల నిరీక్షణేనా? దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగితే 2027లోనే రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాకపోవచ్చని, తమ 5 ఏళ్ల నిరీక్షణ వృధా అవుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి. త్వరలోనే సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాల తక్షణ డిమాండ్లు ఇవే. మొదటిది పీఆర్సీ కమిటీ పునరుద్ధరణ. పీఆర్సీ కమిటీకి తక్షణమే కొత్త చైర్మన్‌ను, సభ్యులను నియమించి కాలపరిమితితో కూడినటువంటి నివేదికను కోరాలి. రెండవది మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా కనీసం 27% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. మూడవది పెండింగ్ డీఏల విడుదల. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడ్డ 4 కరువు భత్యాలను, డీఏలను వెంటనే విడుదల చేయాలి. డీఏలు అందక ఇప్పటికే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు అని వారు వాపోతున్నారు. నాలుగవది పాత బకాయిల చెల్లింపు. పాత పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్‌లు వంటి ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో ఉద్యమం బాట పట్టడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య మరోసారి ఘర్షణ వాతావరణానికి దారితీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. సో మొత్తానికి పీఆర్సీపై నీళ్లు కమ్ముకున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో వేతన సవరణ లేనట్లేనా? ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ కొనసాగించాల్సిందేననేది మున్ముందు తెలియాల్సి ఉంది. సో పీఆర్సీకి సంబంధించి ఇప్పటివరకైతే అప్డేట్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే అందియడం జరుగుతుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.